श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగం 17వ శ్లోకం. శ్రీ భగవానువాచ యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్తూ, జ్ఞానయోగము గొప్పదా కర్మయోగము గొప్పదా, నువ్వు మాట్లాడినది విన్నదాన్ని బట్టి చూస్తే జ్ఞానయోగం గొప్పదని చెప్పినట్టున్నావు. ఇప్పుడు నేనేం చెయ్యాలి, మరి కర్మను చేయనా లేక జ్ఞానము కోసం సన్యాసం తీసుకోనా అని అడిగాడు. దానికి భగవంతుడు వివరిస్తూ వచ్చి ఇక్కడ ఇప్పుడు మనకు ఆ కర్మయోగం యొక్క అనేక రకాలైనటువంటి సూత్రాలను, కర్మయోగము ఎవరికి సూటబుల్, ఎంతకాలం అది చెయ్యాలి, ఆ తర్వాత ఎందుకు చేస్తున్నాం, ఇవి తెలియాలి. 3 ముఖ్యమైన పాయింట్లుగా మనం గనక చూసామంటే, కర్మయోగమును మొదట నేను కర్మను చేస్తున్నాననేటువంటి దాన్ని మార్చి ఆ మాటను కర్మయోగం అని మనం గుర్తుంచుకోవాలి. కర్మయోగం అంటే ఏమిటంటే, దీంట్లో నేను ఈ యొక్క నా యాక్షన్స్ని, కర్మను యోగముగా చేస్తున్నానని గనక మనం తెలుసుకున్నామంటే, ఇది ఈశ్వరుడి యొక్క ఆరాధన మొదటి విషయం. కర్మమును కర్మయోగముగా మార్చి అర్థం చేసుకొని చేయటం అంటే ఏమిటంటే, నేను చేస్తున్న ప్రతి పని కూడా ఈశ్వరుని యొక్క ఆరాధన అని. రెండో విషయం ఏమిటంటే, అది మాత్రమే కాదు, ఇది ఈశ్వరుడి యొక్క ఆజ్ఞ. ఆ తర్వాత ఎప్పుడైతే ఈశ్వరుడి యొక్క ఈ ఆజ్ఞను ఆరాధనగా భావించి చేయటం మొదలు పెడతామో దానికి మనకు ఫలం వస్తుంది. అప్పుడు కర్మయోగమును నేను ఎందుకు చేస్తున్నానంటే చిత్తశుద్ధి కోసం చేస్తున్నానని తెలుసుకోవాలి. 3 విషయాలు: ఈశ్వరుడి యొక్క ఆజ్ఞ, ఈశ్వరుడి యొక్క ఆరాధన, దాని వలన నాకు కాలక్రమంలో చిత్తము శుద్ధి అవుతుంది. చిత్తశుద్ధి ఎందుకు? జ్ఞానమును పొందుటకు కావలసిన అర్హతను నీకు ఇస్తుంది. ఆ అర్హత వచ్చిన తర్వాత నువ్వు ఇంకా జ్ఞాన మార్గంలో, జ్ఞానయోగంలో చెప్పబడేటువంటి ముఖ్యమైన శ్రవణ మనన నిధిధ్యాసనలను చేస్తూ కర్మలను క్రమముగా కొంచెం కొంచెం తగ్గించుకుంటూ నువ్వు కర్మయోగమును సరిగ్గా చేసుంటే ఆటోమేటిక్గా నీకు బ్రహ్మ జిజ్ఞాస, తత్వ జిజ్ఞాస ఏర్పడాలి, నువ్వు సరిగ్గా చేసుంటే కొంతకాలం. అందువలన ఇది మనసులో పెట్టుకొని ఇప్పుడు చూసామంటే, భగవంతుడు గడిచిన సత్సంగంలో చూసిన శ్లోకాల్లో ఇక్కడ ఈ ప్రపంచంలో ఇక్కడ జరిగే అన్ని పనులు, అన్ని జీవరాశుల మధ్య జరుగుతున్నటువంటి కార్యములన్నీ, క్రియలన్నీ కూడా ఒక యజ్ఞ భావంతో చెయ్యాలని చెప్పి ఇక్కడ ఒక కాస్మిక్ యజ్ఞం లేక కార్మిక్ సైకిల్ చక్రం తిరుగుతున్నది అని చెప్పి, ఎవరైతే ఈ చక్రము ఇలా తిరుగుతున్నది, ఇది ఈశ్వరుడి యొక్క ఆజ్ఞ ఆరాధన అని తెలుసుకోకుండా, అర్థం చేసుకోకుండా ఎవరైతే తాను తన యొక్క సొంత స్వార్థము, సుఖము కోసమే చేస్తున్నానని భావిస్తాడో అటువంటి వాడి యొక్క జీవితము వృధా అయిన జీవితము. అతడు ఇంద్రియారాముడు, అఘాయు, పాపాన్ని తింటున్నవాడు, పాపమును భుజిస్తున్న వాడితో సమానమవుతాడు అని ఇలా చెప్పిన తర్వాత
17వ శ్లోకంలో దీనికి కాంట్రా పిక్చర్గా మరొక పక్క దీన్ని చక్కగా అర్థం చేసుకొని ఈ చక్రము ప్రవర్తిస్తున్న చక్రమును నేను అనుసరించాలి అని చెప్పి గుర్తించి ఆరాధన ఆజ్ఞభావంతో చేస్తాడో అటువంటి వాడు క్రమముగా ఇప్పుడు ఏమైంది, అతడికి కాలక్రమంలో చిత్తశుద్ధి వచ్చేసింది. చిత్తశుద్ధి వలన జ్ఞాన అర్హతను పొందాడు, జ్ఞానమునకు వచ్చాడు. జ్ఞానమును వినటానికి బోధించే గురువుగారు దొరికారు. అక్కడ ఇంకిప్పుడు అతడు జ్ఞాననిష్ఠుడు అవుతాడు. తర్వాత దానిలో చేసే 3 పనులేమిటి? శ్రవణం చేస్తున్నాం మనం. ఇప్పుడు శ్రవణము చేయటం వలన అసలు విషయం ఏమిటి అనేది మనకు బోధపడుతున్నది. విన్న విషయాన్ని, బోధపడ్డ విషయాన్ని మనం సందేహరహితముగా చేసుకోవాలి. సో శ్రవణం జ్ఞానార్థము. ఇంకా ముందు నుంచి చెప్పాలంటే కర్మయోగము చిత్తశుద్ధి అర్థం. చిత్తశుద్ధి జ్ఞాన అర్హత ప్రాప్త్యర్థం. జ్ఞాన అర్హత శ్రవణ ప్రాప్త్యర్థం. శ్రవణం జ్ఞానార్థం, మననం సంశయ నివృత్తి అర్థం, నివృత్త్యార్థం, దానికోసం అని అర్థం సంస్కృతంలో. తర్వాత నిధిధ్యాసనం జ్ఞాననిష్టార్థం. ఎందుకు జ్ఞాననిష్ట? మోక్షార్థం, పరమపురుషార్థం, మోక్షార్థం జ్ఞాననిష్ట. ఈ విధంగా ఎవరైతే ఆ స్థితికి వచ్చాడో అతడు గురించి చెప్తున్నాడు భగవంతుడు 17వ అధ్యాయంలో. సో కర్మను గురించి చెప్తూనే కర్మయోగం యొక్క లక్ష్యం ఏమిటి అనేది మనకు చూపించి ఇక్కడే కర్మయోగ లక్షణం జ్ఞానమును పొందుట. కానీ అది నేరుగా జ్ఞానాన్ని ఇవ్వదు, అర్హతను మాత్రమే ఇస్తుంది. సపోజ్ అట్లా జ్ఞానమును పొందినవాడు ఇంకా అతడెవరు? ఆత్మయందే రమిస్తున్నవాడు, ఆత్మరతి ఏవ. తర్వాత ఆత్మయందే తృప్తిని చెందుతున్నవాడు. తర్వాత ఆత్మయందే సంతుష్టిని పొందుతున్నవాడు. 3 పదాలు వాడాడు భగవంతుడు ఇక్కడ. ఈ 3 పైన చూస్తే ఒకే అర్థంగా కనిపిస్తాయి: రతి, తృప్తి, సంతుష్టి. కానీ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఈ రతి అనేటువంటిది రిలేషన్షిప్ కోసం, ఇంకొకటి యొక్క కంపెనీ కోసం ఆశించేదానికి పేరు రతి. అలాగే తృప్తి అనేటువంటిది ఇంద్రియముల భోగముల చేత వచ్చేటువంటి తృప్తి, ఆనందం అది. కానీ ఇప్పుడు ఇతడు ఆత్మయందే రిలేషన్షిప్. ఇతనికి వేరే కంపెనీ ఎవరు లేకపోతే ఉన్నాను పర్వాలేదు, లేకపోయినాను పర్వాలేదు. ఉంటే వాళ్ళతో చక్కగా ఉంటాను, ఆనందంగా ఉంటాను, లైఫ్ని నేను సెలబ్రేట్ చేస్తాను. అందువలన ఉన్నందువలన స్పెషల్గా నాకు ఎక్కువ ఆనందమో స్పెషలిటీ కాదు, లేనందువలన దుఃఖమో రాదు. అది ఆత్మరతుడు. అర్థమైందా? రిలేషన్షిప్ ఆత్మతోనే. మనకు నిజంగా చెప్పాలంటే మన యొక్క ప్రైమరీ రిలేషన్షిప్ దేవుడితో అని చెప్తాం భక్తి కోసం. మొదట దాంట్లో తెలుసుకుంటాం నా యొక్క నిజమైన సంబంధము, బంధము, నా యొక్క అన్నీ కూడా ఆత్మతోనే. నేనే ఆత్మను. సో తృప్తి అంటే ఏ ఇంద్రియముల యొక్క బయట నుంచి సుఖాలను నేను ఆశించను. సంతుష్టి అంటే ఏ పొసెషన్స్ అవి ఉంటే, ఇంత ఆస్తి ఉంటే, ఈ కార్లు ఉంటే, ఇలా ఇవి ఉంటే, ఆ పిల్లలు ఉంటే, మనవళ్ళు ఉంటే అని ఏ రిలేషన్షిప్ మీద కూడా ఇక్కడ ఆధారపడను. లేక పొసెషన్స్ అని చెప్పచ్చు. పైన రిలేషన్షిప్ అనేది రతి అని చెప్పాం కాబట్టి ఇక్కడ పొసెషన్స్ అని చెప్తాం. సో 3 పదాలకు చూసాడు, 3 అర్థాలు తీసుకోవాలి. 3 అర్థాలు. నాకు ఏ రిలేషన్షిప్ ఉన్నాను లేకపోయినాను ఒకటే. నాకు ఇంద్రియముల యొక్క సుఖమే కావాలని వాటికి లోనై ఆశపడేవాడిని కాదు. ఆత్మ ఎందే సుఖం అనేది అసలు నా యందున్నది.
అలాగే ఏ పొసెషన్స్, నేను ఎంత ధనవంతుడినా ఏమిటి, ఎంతెంత ఆస్తులు ఉన్నాయి, పాస్తులు ఉన్నాయి, పేరు పొగడతలు ఉన్నాయి, ఇవన్నీ ఏమి చూడను. నాకు అక్కర్లేదు అవన్నీ. అన్నిటికీ నేనే ఆశ్రయము. అందువల్లనే ఆత్మనే ఆశ్రయించిన వాడికి అన్నీ దొరుకుతాయి. కాబట్టి అన్నీ ఆత్మయందే ఉన్నాయి. కాబట్టి అది ఒక్కదాని చేత, ఆత్మను నేను గుర్తించే ఒక జ్ఞానము చేత ఇంకా అతడికి వేరే చేయాల్సిన పనేమీ లేదు. తస్య కార్యం న విద్యతే తస్య కార్యం. అతడికి ఇంక తర్వాత ఆబ్లిగేటెడ్ డ్యూటీస్ ఉండవు, కంపల్సరీ డ్యూటీస్ ఉండవు, విధి నిషేధాలు ఉండవు. కానీ స్వేచ్ఛగా అతడికి శాస్త్రమే నువ్వు ఇంకా ఎందుకంటే ఇవన్నీ దాటి వెళ్ళిపోయినావు. నువ్వు దాటి వెళ్ళిపోవడం అంటే ఏంటి? జ్ఞానమును పొందావంటే ఏంటి అర్థం? ఇక్కడ చూడండి, అజ్ఞానం అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటంటే శరీరం నేను అనుకోవడం అజ్ఞానం, నేను జీవుడిని అనుకోవడం అజ్ఞానం. ఇలా దేహము నేను, జీవుడిని నేను అనుకునేటువంటి అజ్ఞానుల కోసం ఈ కర్మయోగం చెప్పబడింది. వాళ్ళు చేస్తూనే ఉండాలి. నీకు ఎప్పుడైతే అసలు నిజంగా నేను ఎవరడను, నేను శరీరమునా అని ఈ విచారణ చేసేటువంటి ఒక ఉత్సుకత, జిజ్ఞాస కలిగినప్పుడు, ఆశ ఏర్పడినప్పుడు నువ్వు ఇప్పుడు ఇంకా జ్ఞానమునకు వచ్చావు. కాబట్టి నీకు ఇంకా ఆ రిస్ట్రిక్షన్స్, ఆ కర్మలు ఏమి ఉండవు. అందువలనే దేహాత్మభావం లేకుండుట, జీవాత్మభావమును లేకుండా చేసుకోవాలి అని ఆశపడుటే, లేకుండా పోయేంతవరకు తర్వాత టైం పట్టినా కూడా దానికి కోసం ప్రయత్నం చేస్తూ ఆశపడటమే నీవు వాటిలోంచి తప్పించుకొని వచ్చేసావు. అందువలన జ్ఞానం అజ్ఞానం అంటే ఏంటనేది తెలుసుకోవాలి. ఇది అప్పుడు ఈ జ్ఞానము, నాకు నిజము తత్వము తెలియాలి అనే జిజ్ఞాస వచ్చిన వాడికి జ్ఞాన మార్గం అంతవరకు చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మరి ఆ స్టేజీ దాటి వచ్చిన వాడికి నా విద్యతే తస్య కార్యం, అతడికి ఇంకేమీ డ్యూటీలు, ఆబ్లిగేషన్లు, ఏదీ లేదు. అంటే అప్పుడు మరి ఇంకేం చేయకుండా అట్లా కూర్చుంటాడా? సోమరితనంతో ఉంటాడా? పనికిరాని వాడిగా ఉంటాడంటే కాదు. అతనికి చేయాలనిపిస్తే చేస్తాడు. చాయిస్ అతడికి ఉంది. కంపల్షన్ కోసం, దేనికోసం, దానికోసం, దీనికోసం అని, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం అని చేయడు. కానీ చేస్తాడు. ఎలా చేస్తాడు, ఎందుకు చేస్తాడు మరి ఆ తర్వాత అంటే రాబోయే శ్లోకాలు చూస్తాం. 18వ శ్లోకం. నైవ తస్య కృతేనార్ధః నా కృతేనేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః. ఇతడికి ఇంకా ఏ ఆబ్లిగేటరీ డ్యూటీ లేదు, కంపల్సరీ డ్యూటీ లేదు, విధి లేదు, నిషేధం లేదంటే ఏ విధంగా? అతని గురించే మరలా ఇంకా మరి విను అర్జున, అతడికి తస్య నయేవ, అతడికి ఇంకా ఏమి లేదు. ఏం లేదు? ఎవరతడు? పరమాత్మరతేహే. ఇక్కడ చూడండి, పైన ఆత్మరతి అని చెప్పారు ఆ శ్లోకంలో. ఇక్కడికి వచ్చినప్పుడు భగవంతుడు పరమాత్మరతి అని అంటున్నాడు. అంటే మనం అర్థం చేసుకోవాలి, ఆత్మరతి వేరు, ఆత్మజ్ఞానం వేరు, పరమాత్మ జ్ఞానం వేరు అనుకోకూడదు. ఏదో ఒకటి, ఈ రెండు ఒకటే. అది మాటలు అప్పుడప్పుడు మార్చి మాట్లాడతాం. భక్తి చెప్పేటప్పుడేమో పరమాత్మ అంటాం, వేదాంతం చెప్పేటప్పుడేమో ఆత్మ అంటాం. అందుకని జీవ అనే పదాన్ని తీసేసేయి, పర అనే పదాన్ని తీసేసేయి, ఉన్నదేమిటి? ఆత్మ. అప్పుడు ఇటువంటి పరమాత్మనే లక్ష్యముగా పెట్టుకొని ఆత్మయందే రమిస్తూ, ఆత్మయందే తృప్తి చెందుతూ, ఆత్మయందే సంతుష్టుడుగా ఉన్న ఇతడికి కృతేన అర్ధః న
తస్య కృతేన అర్థ ఏవన, అంటే ఏదైనా చేయవలసిన అంటే లేక ప్రయోజనం దాంట్లో ఏమి లేదు. ఎందుకంటే ఏం ప్రయోజనం పొందాలి? నాకేమైనా కావాలని ఆశ ఉంటే కదా, ఏదైనా కోరుకుంటే కదా. అందువలన అర్థ అంటే ప్రయోజనము అతడికి కృతేన, ఇది చెయ్యాలి, ఇది చేస్తే అని ఏమి ఇంకా లేదు. నాకేం సాధించడానికి ఏం లేదు దాంట్లో. నాకు ఏమి లోపం ఉంటే కదన్నా సాధించడానికి. నేను పూర్ణుడనైతే. చూసారా? అందుకనే నేను పూర్ణము అని తెలుసుకున్నవాడికి తెలుసుకోనంత వరకు ఆశలు ఉంటాయి. చూశారు? అర్థ కృతేన నా. అలాగే ఇక్కడ శంకరాచార్యుల వారు రాస్తున్నారు అకృతేన. సరే, చేసి పొందాల్సిందేం లేదు. ఇంకా చేయబోవలసినవి, ఇంకా ఫ్యూచర్లో చేయాల్సినవి అనేవి కూడా పొందదగినవి అనేటువంటి ప్రయోజనం లేదు. నేను పొందకుండా పోయిన ప్రయోజనం ఏమీ లేదు. నా అకృతేన, రెండు రకాలుగా. కృతేన అర్థ నా, ప్రయోజనం లేదు. నేను ఇది చేయకపోతే ఏమవుతుందో, ఆ ప్రాయశ్చిత్తం చేసుకోవద్దా, ఈ పరిహారం చేసుకోవద్దా, ఇవన్నీ కూడా చెప్పానే. నేను శరీరము జీవుడని అనుకున్నంత వరకే, ఆ జ్ఞానం ఉన్నంత వరకే ఈ గొడవంతా. అందుకని నాకెప్పుడైతే ఇంక ఈ కర్మలు ఇది చేసి అది సాధించాలి, ఇది లేకపోతే నాకేమవుతుందన్నావంటే అర్థం ఏంటి? నిన్ను శరీరముగాను జీవుడుగాను అనుకుంటున్నావు అని అర్థం. చూసా? అందుకని కృతేన అర్థ నా అస్తి అకృతేన అపి అంటే ఇంకా ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ స్వర్గము కానీ ఏమి నాకు కశ్చన కొంచెం కూడా. అక్కడ శంకరాచార్యుల వారు రాస్తున్నారు, దానివలన ఏదైనా నాకు మరి చెయ్యలేదంటే, ఇప్పుడు సహజంగా మొదట్లో కర్మలు చేస్తున్నప్పుడు కర్మయోగంలో సహజం కర్మ అంటే సంధ్యావందనం చేయకపోయినావంటే చెప్పిన అన్నిసార్లు చెప్పిన టైంలో దానికి ప్రాయశ్చిత్తం ప్రత్యవాయ దోషం వస్తుంది. ఇది ఒక పాయింట్ని గుర్తుపెట్టుకోండి. కర్మ అన్నామంటే ఏ రకమైన వైదిక కర్మ కానీ స్మార్త శ్రౌత కర్మలు కానీ ఇవన్నీ ఏవైనా కూడా అన్నిటికీ చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అలా చెప్పిన విధంగా ఆ పద్ధతిలో చెయ్యపోయినావంటే దానికి ప్రత్యవాయ దోషం వస్తుంది. చెయ్యకుండుంటే నీకు ఫలం దొరకడం లేదు సరే, కానీ గాయత్రి మంత్రం చదివితే చిత్తశుద్ధి ఏర్పడుతుంది. ఒక రకంగా అర్థం కాని వాళ్ళకి చెప్పండి, పుణ్యం వస్తుందని చెబుతాం. ఇప్పుడు పుణ్యం రాకపోగా నువ్వు చేయనందువలన దానికి ఎక్స్ట్రా పాపం వస్తుంది. అందుకనే మళ్ళీ దానికి కంపెన్సేట్ చేయాలి, దానికోసం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. చూసారా? చాలాసార్లు ఇవన్నీ కర్మలో ఏదైనా చిన్న తప్పు జరిగిందంటే, మర్చిపోయినామంటే, వదిలేసామంటే దానికి మళ్ళీ ఎక్స్ట్రా చేయాలి. గాయత్రి జపం కానీ చిన్న వేరే కర్మ కానీ అట్లా ఉంటుంది ప్రతి కర్మ కూడా. అప్పుడు ఇక్కడ ఇతడికి ప్రత్యవాయ ప్రాప్తి రూప, నేను అది చేసుకోకపోతే ప్రత్యవాయ దోషం వస్తుందే అనేటువంటిది ఇతడికి ఇంక ఇప్పుడు లేదు. ఎందుకంటే ఇతడు లౌకిక వ్యావహారిక సంబంధమైనటువంటి ఈ ప్రపంచ విషయములన్నీ దాటేసి ప్రకృతిలో నుంచి పురుషతత్వమునకు ఎదిగి తెలుసుకున్నాడు. కాబట్టి ఆత్మకు ఏది హాని జరగదని తెలుసుకున్నాడు. కాబట్టి ఆత్మహాని లక్షణ వాన ఏవ అస్తి. నాకు ఏమి కొరత ఉంటే కదా, అసలు ఆత్మని ఎవరు తాకలేరు, ఏది చేయలేదు. నువ్వు మాట్లాడే ఈ కర్మలు ఫలాలు ప్రాయశ్చిత్తాలు పరిహారాలు ఇవన్నీ కూడా
పుట్టుక మరణము లేనటువంటి మార్పులు వికారాలు లేనటువంటి ఏకమైన నిత్యమైన సారమైన వస్తువైనటువంటి బ్రహ్మ చైతన్యమైన ఆత్మయందు ఎక్కడున్నాయి? నువ్వు అదిని తెలుసుకోవాలి అంతే. అదని తెలుసుకోగలిగితే ఇవన్నీ పోతాయి. తెలుసుకోనంతవరకు చెప్పాను ఇప్పుడు, శరీరమును నేను, జీవుడు నేను, నాకు మరి పుణ్యం పాపాలు ఉంటాయి కదా, ధర్మం చేయాలి కదా, ధర్మ అధర్మాలకి పుణ్యపాపాలకి ముఖ్యత్వం ఇస్తున్నామంటే శరీర భావన జీవాత్మ భావనకు ముఖ్యత్వం ఇస్తున్నాం. ఇది మొత్తం అజ్ఞానం చూడండి. అందుకని అన్నిటినీ వదిలేసేయాలి, అన్నిటిని త్యజించగలగా. దానికే సన్యాసం అని చెప్తాం. ఏ రకమైన ఒక భయం కానీ ఒక ఆశ కానీ, అందుకని ఏం చెప్తాం సహజంగా చిత్తశుద్ధి అంటే ఏమంటున్నాం? అదేంటి చిత్తశుద్ధి అంటే ఎట్లా తెలుస్తుంది? మొహం అంటే పళ్ళు బాగా కడుక్కున్నాను, మొహం సోపు వచ్చి కడుక్కున్నాను, పౌడర్ పూసుకున్నాను, శుద్ధి చేసుకున్నాను, పాత్రలన్నీ బాగా కడిగేసి పెట్టాము, అంత నీట్గా ఉన్నాయంటే శుద్ధి. ఇల్లు తుడిచాము, లేక కింద తిన్న చోట శుద్ధి పెట్టామంట. అట్లా మనస్సులో శుద్ధి అంటే ఏమిటండి అసలు? చిత్తశుద్ధి అని మీరు చెప్తూనే ఉన్నారంటే, బాబు బాహ్య శుద్ధి కంటే కూడా చిత్తశుద్ధి చాలా ముఖ్యం. ఏముంది చిత్తంలో శుద్ధి చేయడానికి? అది ఎట్లా తీసుకొని నేనేదో ప్లేట చేతిలో పెట్టి చక్కగా ఏదైనా సోప్ తీసుకొని డిటర్జెంట్ స్క్రబ్బర్ తోటి రబ్ చేయాలంటే, అవును, శ్రవణం అనే డిటర్జెంట్ తోటి చెవుల ద్వారా విని లోపల మననం అనేటువంటి స్క్రబ్బర్ తోటి తుడవాలి. అలా ఏముందండి అక్కడ తుడవటానికంటే? కామ క్రోధ లోభ మద మాత్సర్యం. సింపుల్గా చెప్పాలంటే అన్నీ కలిపిటి 2, రాగము ద్వేషము తుడిచేయి. ఇవన్నీ చెప్పాడు భగవంతుడు 2వ అధ్యాయంలోనే. గుర్తు చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ ఈ విషయం. మీకు మనకు ఏంటి చెప్తున్నాడని అర్థం కావాలి కదా. నజాయతే మ్రియతే వా కదాచిత్, ఎన్నటికీ పుట్టదు చావదు ఈ ఆత్మ అని చెప్పాడు కదా. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః. కాబట్టి ప్రత్యవాయ దోషం ఏముండదు. అటువంటప్పుడు ఇప్పుడు అడుగుతున్నా ఇంకేంటి? నచ అస్య సర్వభూతేషు కశ్చిద్ అర్థవ్యపాశ్రయ. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న మన యొక్క సంబంధాలు, ఏ జీవి కానీ ఏ మనుషుడితోనైనా సరే, ఏ జంతువు జీవి మనుషుడు కానీ, శంకరాచార్య వారు ఏం రాస్తున్నారంటే సర్వభూతేషు, ఇతడికి ఇక్కడ ఎవరికి ఇచ్చిపుచ్చుకోవడాలని ఏమీ లేవు. ఎవరి ద్వారానో నాకేదో జరగాలి మేలు అనేది లేదు. ఈ గ్రహం ద్వారా నాకు మేలు జరగాలి, ఈ దేవుడు ద్వారా నాకు మేలు జరగాలి. అందుకని శంకరాచార్యుల వారు ఏం రాస్తున్నారంటే బ్రహ్మాది స్థావరాంత పర్యంతం, భూతేషు అంటే బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ప్రారంభించి ఇన్సిగ్నిఫికెంట్ ఒక గడ్డిపోచ వరకు నాకు ఇక్కడ దేని వలన నేను పొందవలసింది ఏం లేదు. ఏంటండి ఈ స్థితి? ఇదే మరి జీవన్ముక్త స్థితి, జ్ఞానం అంటే. ఇట్లా ఆలోచించామంటే ఒక్క క్షణం మనసు ఎంత లైట్ అయిపోతున్నది, అంత బర్డెన్ తొలగిపోతుంది. లేకపోతే మనస్సులో ఏదో ఒకటి తొలుస్తూనే ఉంటుంది. అయ్యో అది చేయలేదే, ఇది చేయలేదే, అక్కడికి పోలేదే, ఇక్కడికి పోలేదే, ఇలా చెప్పి వీడికి ఇంకా మనస్సు పరిగెడుతూనే ఉంటుంది, భయంతో పరిగెడుతుంది. అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి, అదే ఆ వ్రతాలు, ఈ వ్రతాలు, ఆ గుళ్ళు, ఈ గుళ్ళు, ఆ పూజ, ఈ పూజ, ఇవన్నీ మూఢనమ్మకాలని చెప్పట్లేదు. అవన్నీ చేసి దాటి వచ్చిన వాడి విషయం చెప్తున్నావు. ఎంతకాలం చేస్తావు? అసలు ఎందుకు చేస్తున్నావు?
అది తెలుసుకోకపోతే ఆ కర్మ నిన్ను బంధిస్తూనే ఉంటుంది. అందుకే కదా అసలు ఈ టాపిక్ అంతా కర్మయోగ అని చెప్పి చెవుల్లో వాయించేస్తున్నాం. అర్థం చేసుకున్నావంటే బయటపడిపోతావు, తప్పించుకుంటావు. ఇప్పుడే ఇక్కడే. ఎందుకంటే నాకు ఏ గ్రహంతో ఏ కాలముతోటి నాకు ఏమి సంబంధం లేదు. భాగవతంలో భిక్షు గీతం అని ఒకటి వస్తుంది. అతడు మొదట ఒక వ్యాపారి, ఏదో అప్పుడు అట్లా ఇంట్లో నుంచి అందరూ నెట్టేశారు, నష్టపోయినాడు, ఏదో అయిపోయింది, ఎవరు పట్టించుకోలేదు, ఇంకా తిరుగుతూ కష్టపడుతున్నాడు. అలా జీవితంలో ఇవన్నీ చూసి బాగా వైరాగ్యం వచ్చేసింది. అర్థం చేసుకున్నాడు. తాను తర్వాత ఎవరినో గురువుని ఆశ్రయించినట్టున్నాడు. విషయాలని తెలుసుకున్న తర్వాత వైరాగ్యంతో భిక్షువుగా, అంటే సర్వసంగ పరిత్యాగుడిగా తిరుగుతున్నాడు ఆ భిక్షు. అలా తిరుగుతున్నప్పుడు కూడా అతడికి కొన్ని కష్టాలు జనముల చేత, జంతువుల చేత, క్లైమేట్ చేత ఉంటాయి కదా మరి. అప్పుడు కూడా ఇవన్నీ నాకు జరిగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక సుఖ దుఃఖాలకు ఎవ్వరూ కారణం కాదు అంటాడు. నాయం జనో మే సుఖ దుఃఖ హేతు. ఈ జనములు అంటే ఎవ్వరు, సొంత వాళ్ళు కానీ దూరం వాళ్ళు కానీ ఎవరైనా సరే, బయటవాడు కానీ, నాయం జనో మే సుఖ దుఃఖ హేతు న దేవతాత్మ గ్రహకర్మకాలా. ఏ దేవత కానీ, ఏ గ్రహం కానీ, ఏ కాలము కానీ, ఇవన్నీ ఎవ్వరు కారణం కాదండి. మన ఏవ పరమ కారణమామనంతి. నేను అర్థం చేసుకున్నాను, నా మనస్సే ఇవన్నిటినీ కల్పిస్తున్నది. కాబట్టి నేను మనస్సుని దాటి, మనస్సుని ప్రకృతికి చెందిందని తెలుసుకొని నా యొక్క స్వరూపం నేను గుర్తించానంటే, నేను గుర్తించాను, బయటపడ్డాను. అప్పుడు ఈ మన ఏవ కారణం అన్నిటికీ, దాని చేతనే ఈ సంసార చక్రం పరివర్తయేత్యద్. ఈ సంసారం అనే చక్రం ఏంటది? మళ్ళీ చచ్చిపోతానేమో భయంగా ఉంది, మళ్ళీ పుడతానేమో భయంగా ఉంది, ఎక్కడ పుడతానో తెలియదు. అందుకని నేను బాగా పూజలు చేసుకుంటాను, మళ్ళీ గ్రహాలన్నిటిని పూజిస్తాను, అవి చేస్తాను, పుణ్యాలు సంపాదిస్తాను. ఏంటి ఇదంతా అసలు? ఎందుకు ఇట్లా భయపడుతున్నావు? ఎందువల్లంటే మనస్సుకు నువ్వు ముఖ్యత్వం ఇస్తున్నావు. మనస్సు ఏంటి? మాయ యొక్క ప్రోడక్ట్ అది. మాయ నిజమా? నిజం కాదు. మాయ నిజం కాకపోతే మాయ యొక్క ప్రోడక్ట్ మనస్సు ఎట్లా నిజమవుతుంది? అందుకని ఇట్లా బయటపడిన వాడికి చెప్తున్నాడు భగవంతుడు కృష్ణ, కశ్చిత్ అర్థ వ్యపాశ్రయ అన్న, అతడికి దేని మీద ఇంకే, ఎందుకంటే ఏదైనా లోపం, లోటు, భయము ఇవన్నీ ఉంటాయి కదా కావాలని. అందుకని అతడు ఫ్రీ. అతడేనండి నిజమైన ఫ్రీడమ్ వచ్చిన మనిషి ఎవరు. అందుకని ఫ్రీడమ్ అంటాం. మోక్షానికి ఇంగ్లీష్లో జీవన్ముక్తి ఫ్రీడమ్. ద మ్యాన్ ఆఫ్ స్టడీ విజ్డమ్ అన్నాం, ద మ్యాన్ ఆఫ్ లిబరేషన్ అంటాం ఇంగ్లీష్లో. లేక తర్వాత భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, కాబట్టి నువ్వు ఈ విధంగా సమ్యక్ దర్శనమునందు ఇది అర్థం చేసుకో. ఇట్లాంటి ఈ జ్ఞానం నీకు లేదు కాబట్టి ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడు, ఈ విధంగా నీకు సమ్యక్ దర్శనమునందు ప్రతిష్ట లేనందువలన డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు. అందువలన నువ్వు అడిగావు కదా జ్ఞానం గొప్పదా అంటే, నువ్వు జ్ఞానానికి అర్హుడు కాదు. ఇంకా కొంతకాలం కర్మయోగం చేస్తూనే ఉండాలి. అందుకని అర్జున, తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచర, ఆసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. ఈ అధ్యాయం ప్రారంభంలో ఏం చెప్పాడో భగవంతుడు మరలా అదే విషయాన్ని ఇక్కడ తీసుకొచ్చి కంక్లూషన్గా చెప్తున్నాడు. చూడండి, తస్మాత్ కాబట్టి
నువ్వు అసక్తుడుగా ఉండి, చూసారా, అసక్తుడుగా ఉండి అంటే సంఘవర్జితుడుగా ఉండి ఏం చేయాలి? సతతం నువ్వు ఆల్వేస్ ఎప్పుడంటే నీకు జ్ఞానర్హత వచ్చేంతవరకు సర్వదా కార్యం నువ్వు కర్తవ్య కర్మను చేస్తూనే ఉండు. కర్మ సమాచర, సరిగ్గా చెయ్యి. కర్తవ్య కర్మను నీ యొక్క వర్ణ ఆశ్రమ ధర్మానికి తగినట్లుగా నువ్వు ఇప్పుడు దాన్ని నిర్వర్తించు, కానీ ఆసక్తి లేకుండా నిర్వహించు. 2వ అధ్యాయంలోనే చూసాం కదా, ఫౌండేషన్ ఫర్ ది కర్మయోగ. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. ఇప్పుడు దానికి అంత వివరణం ఇక్కడ మనం వింటున్నదంతా. అందుకని అలా ఉండి నువ్వు కార్యమును చక్కగా నిర్వర్తించు. దానివలన ఇలా ఆసక్తుడుగా ఉండి ఇట్లా కార్యమును చేస్తూ ఉన్నావంటే కాలక్రమంలో నీకు ఈశ్వరార్థం ఈ విధంగా కర్మను చేస్తున్నావంటే పరం ఆప్నోతి పూరుష, మనుష్యుడు, మానవుడు పరమును పొందుతాడు అన్నారు. ఇక్కడ పరమును పొందుతాడంటే ఏంటి? మోక్షం తానంతట అది వచ్చేస్తుందా? ఇక్కడ శంకరాచార్యుల వారు కేర్ఫుల్గా మెన్షన్ చేస్తున్నారు, చిత్తశుద్ధి ద్వారేణ జ్ఞానప్రాప్తి అర్హత, జ్ఞానప్రాప్తి అర్హత ద్వారేణ జ్ఞానప్రాప్తి ద్వారేణ మోక్షం. అందుకని ఇట్లా సరిగ్గా అర్థం చేసుకోకపోయినామంటే దీన్ని విష్ణు సహస్రనామం చదివేస్తే నీకు మోక్షం వస్తుంది. రాదండి, గట్టిగా చెప్తున్నాను. విష్ణు సహస్రనామం చేస్తే చిత్తశుద్ధి అవ్వాలి. మొదట్లో రాగద్వేషాలు పోవాలి, భేదాలు చూడటం పోవాలి, లోకం మీద ఆశ పోయి విరక్తి వైరాగ్యం రావాలి. అందుకోసం వచ్చేంత వరకు ఈ కర్మలు చేస్తూ ఉంటే నీకు ఒక రోజుకి నీకే తలనొప్పి వస్తుంది. ఎన్ని రోజులు ఈ కర్మలు చేస్తూనే ఉండాలని రాలేదు అంటే చెయ్యి, ఇంకా అనేక జన్మలు చేస్తుండు. ఏం రాలేదంటే నీకు అసలు ఎందుకు చేస్తున్నావు అనేది తెలియలేదు. నువ్వేంటంటే ఇంకా ఆశపడుతూ దీనికోసం అని కోరుకుంటూనే కదా కర్మల్ని చేస్తున్నాడు మనుషుడు. చెప్పండి, ఇన్ని సంవత్సరాలుగా మనందరం వాళ్ళ వయసును చూస్తే గుళ్ళకి వెళ్తాం, రకరకాల దేవుళ్ళతోటి ప్రార్థన చేస్తాం, అక్కడ పూజలు చేయిస్తాం, సంకల్పాలు చేస్తాం. ఎక్కడైనా ఎవరైనా సరే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం అని అడుగుతున్నాడండి సంకల్పంలో? అడిగానని కూడా ఒకవేళ ఎక్కడైనా తెలియక చెప్పినా కూడా ఎవరికైనా తెలుసా ఇవన్నీ చేస్తున్నది ఎందుకని? చిత్తశుద్ధ్యర్థం అని ఎక్కడైనా చెప్తున్నారా? పుత్ర పౌత్ర ధన ధాన్య పశు కనక ఇవన్నీ నాకు రావాలి, పొందాలనే కదా సంకల్పం చేస్తున్నాం. అప్పుడు సంకల్పంలోనే తప్పుంది. చిత్తశుద్ధ్యర్థం అని ఏం చెప్పకూడదు. ఎందుకంటే ఆ చేయించేవా ఆయనకు కూడా ఇలా చెప్తే వీళ్ళెవరూ అర్థం చేసుకోరు, ఆయనకి తెలుసో తెలీదు. అసలు శాస్త్రంలో మరి చెప్పబడి ఉన్నది కదా. అదే ఈ రెండో వైపు శాస్త్రం అంటే ఏంటి? ఒక కాయిన్కి 2 సైడ్స్ ఉన్నాయి. ఆ పక్కన కూడా ఏంటుంది ఇది చూడాలని చెప్పి చూడరు. 2 పక్కలు కలిసి వెళుతుండాలి. సరే ఏదో ఒక పక్క ఉంటే చాలదంటే చాలదు. దీంట్లో ఏ పక్క గొప్పదండి? కాయిన్కి, నాణ్యమునకు ఇటువైపు గొప్ప అటువైపు అట్లా లేదు. కానీ అర్జునుడు అదేగా అడిగాడు ప్రశ్న, బాబు ఇది దాని మీద ఆధారపడి ఉన్నది, అది దీని మీద ఆధారపడి ఉన్నది అంటే ఏంటి అర్థం? ఆ రోజు ఏం చెప్పాను ఇంతకుముందు? కర్మయోగము చేయకుండా జ్ఞానప్రాప్తి అసంభవం. జ్ఞానప్రాప్తి రాకుండా జరగకపోతే కర్మయోగ అపూర్ణం. అందువలన ఇది అర్థం చేసుకోవాలి.
ఒకవేళ చేస్తున్నావంటే ఎందుకు చేస్తున్నాను? ఈశ్వర ప్రీత్యర్థం చేస్తున్నాను, ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తున్నాను. చెప్పాను కదా, ఈశ్వర ఆరాధన, ఈశ్వర ఆజ్ఞ అని చెప్పి తెలుసుకొని చేసేవాడికి సత్వశుద్ధి చిత్తశుద్ధి ద్వారేణ పరం మోక్షం పరమ పురుషార్థం ముక్తి ఏర్పడును. అలా చెప్పి తర్వాత శ్లోకంలో అది మాత్రమే కాదు, ఈ కర్తవ్య కర్మను చెయ్యి అని చెప్తున్నానని దానికి ఇంకా మరొక కారణం ఏమిటో తెలుసా? విను. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. ఇక్కడ భగవంతుడు ఒక ఉదాహరణ చెప్తూ అర్జునుడికి తెలియజేస్తున్నాడు. నువ్వు విన్నావా? జనక మహారాజు గురించి విన్నావా? అశ్వతి మహారాజు గురించి విన్నావా? ఈ జనకుడు రాజుగా ఉండి అలా రాజ్య కార్యాలన్నీ చేస్తూ కూడా జ్ఞానములో ఎంతో జ్ఞాన మార్గము శ్రవణములో సత్సంగములో ఎంతో శ్రద్ధ చూపించేవాడు. ఆయనకి యాజ్ఞవల్కుడు గురు, అష్టావక్రుడు గురు, జనకుడు జీవన్ముక్తుడు, విదేహుడు ఆ రాజ్యంలో విదేహ రాజా ఆయనకి పేరు. అందుకని విదేహ రాజ్యం అని అంట. అంటే దేహంలో ఉన్నప్పటికీ కూడా దేహం నేను కాదని తెలుసుకొని వ్యవహారం చేస్తున్నాడు. అప్పుడు ఎందుకండి జ్ఞానం వచ్చిన తర్వాత మరి ఇంకా వ్యవహారం చేయటం? జ్ఞానం వచ్చిన తర్వాత కూడా వ్యవహారం చేస్తారా, చెయ్యాలా అని సందేహాలు వస్తే ఇక్కడ శంకరాచార్యుల వారు కొంచెం భాష్యంలో ఆ వివరం ఇస్తారు. సరే, శ్లోకం యొక్క అర్థం ఏమిటి? కర్మణాయేవహి జనక మొదలైనటువంటి అంటే ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా రాజర్షులు, ఆ రోజుల్లో చాలామంది రాజులు భాగవతంలో చూసామంటే ఎన్నో కథలు. ప్రియవ్రతుడు, అంబరీషుడు, మాంధాత, చాలామంది రాజులు ఆ రోజుల్లో చివరికి అన్నిటినీ వదిలేసి భరతుడు జడభరతుడిగా అయినాడు, ఋషభదేవుడు, ఒకళ్ళ ఇద్దర ఎన్నో కథలు వస్తాయి. అందరూ జీవితంలో అలా చివరికి సన్యాసిలాగా వెళ్ళి జ్ఞానమున కోసం ప్రయత్నం చేశారు అందరూ. ఈ జనకుడు మొదలైన వాళ్ళు, అశ్వపతి కథ ఛాందోగ్యోపనిషత్తులో వస్తుంది. వీళ్ళందరూ జనకుడు మొదలైన వాళ్ళందరూ సంసిద్ధిని పొందారు. వాళ్ళు కర్మను చేస్తూనే సంసిద్ధిని పొందారు. అదే ఇక్కడ ఇప్పుడు కర్మను చేస్తూనే సంసిద్ధిని ఎట్లా పొందారు? ఒకవేళ నీకు సందేహం వస్తే జనకుడికి ఇంకా జ్ఞానం వచ్చి ఉంటే ఎందుకు రాజ్యము చేస్తూ కూర్చున్నాడు? అట్లాగే జనకుడు సన్యాసం తీసుకొని వెళ్ళాడు. ఇన్ని సంవత్సరాల వయస్సులో వానప్రస్థానికని ఎక్కడ కథ లేదు. కానీ ఆయన అష్టావక్రుడితోటి యాజ్ఞవల్కుడితోటి అడిగిన ప్రశ్నలు సమాధానాలు ఆ యొక్క టీచింగ్ అంతా వింటే హయ్యెస్ట్ వేదాంతం అండ్ జ్ఞానం. అష్టావక్రుడు సర్టిఫికేట్ ఇచ్చేస్తాడు, జనక నువ్వు పొందవలసింది పొందావని చెప్పిన తర్వాత వెంటనే ఏమిటి రాజ్యం మొత్తాన్ని అట్లా ఇచ్చేసి వదిలి వెళ్ళిపోయాడంటే అట్లా ఎక్కడ చెప్పలేదు. మళ్ళీ అప్పుడు ఏంటి అర్థం? జ్ఞానిగా ఉండటానికి రాజ్యముతో ఉంటే ఏమిటి, కుటుంబంతో ఉంటే ఏమిటి, అంత హయ్యెస్ట్ ఎగ్జాంపుల్ అది. అందరికీ అది సాధ్యం కాదు, కానీ అలా కూడా ఉన్నారు అంటారు. అందుకనే జ్ఞానము కోసం సన్యాసం తీసుకోవాలా అని అంటే ఒక రకంగా అవును, అన్నిటినీ సన్యసించబోతే జ్ఞానం రాదు. ఎందుకంటే ఉపనిషత్తు చెప్తుంది త్యాగే నైకే అమృతత్వమానసు. అన్నిటిని త్యాగం చేయకపోతే ఒకడికి ఆ అమృతం బ్రహ్మజ్ఞానం కలగదు అంటూ. మరి అప్పుడు సందేహం వస్తుంది కదా. అంటే
అన్నిటినీ త్యాగం చేయటం అంటే ఏంటి? దానికి కాషాయ బట్టలు మార్చుకొని ఇప్పుడు చూడండి సన్యాసం అనేటువంటిది 3 రకాలుగా మెయిన్‌గా ఇంకా కూడా రకాలు చెప్తారు. 3 రకాల సన్యాసాలు చెప్పబడుతుంటాయి. ఒకటేంటంటే విద్వత్ సన్యాసము. అంటే జ్ఞానమును పొందేశాడు కాబట్టి ఇంకా నేను ఇప్పుడు యాజ్ఞవల్కుల వారు ఆయనకి 2 భార్యలు. ఆయన జ్ఞానం పొందినవాడే. కానీ ఒకరోజు సడన్‌గా భార్యలిద్దరిని పిలిచి బృహదారణ్యకోపనిషత్తులో కథ. ఇద్దరికి ఆయనకున్నటువంటి ఏవో ఆ చిన్న చిన్న ఆస్తి అంటే ఏముంటాయి అవి ఇద్దరికి పంచుకొని ఇచ్చేసాడు. నేను వెళుతున్నాను అంటాడు ఆయన. ఎక్కడికి వెళ్తాడు ఆయన? ఎందుకు వెళ్తున్నాడు? ఆయన జ్ఞానం పొందినవాడే. కానీ జ్ఞానము పొందాను, ఆ జ్ఞాన నిష్ఠలోనే అట్లాగే ఉండాలని చెప్పి ఇప్పుడు నేను వానప్రస్థానికి వెళ్ళిపోయి సన్యాసిగా ఉంటానని ఆయన. అప్పుడు మైత్రేయి భార్య పట్టుకుంటుంది. ఇక్కడ అన్నీ వదిలేసి మీరు అంత బాగా చదువుకున్న వాళ్ళే కదా, మీకు ఎంతో తెలుసు, మళ్ళీ ఇంకెందుకు ఇక్కడ వదిలేసి వెళ్ళి ఏం చేయాలని మీరు వెళుతున్నారు? ఏమిటి అక్కడ పొందేది అంటే అప్పుడు ఆయన దానికి మైత్రేయికి కూడా ఉపదేశం చేస్తాడు. ఈ జ్ఞాన విషయం అన్నీ కూడా తాను అర్థం చేసుకుంటుంది. తాను తర్వాత భర్త వెళ్ళిపోవడానికి అంగీకరిస్తుంది. కాబట్టి అది విద్వత్ సన్యాసము. విద్వత్తుడైనాడు, బాగా చదివాడు. ఒకవేళ విద్వత్తుడంటే బాగా చదివాడని అర్థం తీసుకుందాం. జ్ఞానం పొందాడని తీసుకున్నాను సరే. విద్వత్ అంటే శాస్త్రమును బాగా చాలా కాలం చదివాడు గురువు దగ్గర నుంచి. అప్పుడు ఆ చదివినది నెమర వేసుకొని ఆ జ్ఞాన నిష్టలో ఉండటాని కోసం ఇంకా బయట వ్యవహారాలు, పనులు, సంబంధాలు, బంధాలు పెట్టుకుంటే అవ్వవని చెప్పి సన్యసిస్తారు. ఇది ఒక రకం. మరొక రకం వివిధిషా సన్యాసం. అంటే అసలు చదవడానికి టైం లేదండి, సత్సంగటానికి టైం లేదు అని అనుకుంటే ఎవరైనా, లేక ఒకడు యువకుడుగా ఉన్నాడు, ఇంకా పెళ్ళి కూడా కాలేదు, కానీ చాలా తీవ్ర ముముక్షుగా ఉన్నాడు, జిజ్ఞాస ఉన్నది అనుకున్నవాడు సత్యమును ఇప్పుడు బాగా నేను వెతికి తెలుసుకోవాలంటే గురువుని ఆశ్రయించాలి. శాస్త్రమును బాగా శ్రద్ధతోటి దాంట్లో ఏకాగ్రం పరిచి మనస్సును చదవాలి, వినాలి, ధ్యానం చేయాలి అని అనుకున్నవాడు శాస్త్రమును చదవటం కోసం, జ్ఞానమును పొందుట కోసం సన్యాసం తీసుకుంటాడు. అది వివిధిషా సన్యాసం. ఈ రెండు లేకపోతే మరేంటండి మిగతా వాళ్ళ గతి అంతా అంటే కుటీచక సన్యాసం అండి. అంటే ఏంటి? నువ్వు కాషాయ బట్టలు మార్చుకొని, పేరు మార్చుకొని ఎక్కడికో వెళ్ళి ఎవరి మీదనో మళ్ళీ అక్కడ భిక్షాటనం చేస్తూనో, లేక ఏదో ఆశ్రమంలో ఉంటూనో, మరొకళ్ళ దగ్గర డిపెండ్ అయ్యి అట్లా వెళ్ళి బదులు వెళ్ళటానికి అవకాశం వచ్చి నీకు అట్లాంటి పరిస్థితులు ఏర్పడి నీ ప్రారంభంలో ఉంటే వెళ్తావు, వెళ్ళు. లేకపోతే ఏంటి మరి ఇంకా నాకు వేరే మార్గం లేదంటే ఉంది కుటీచక, కుటీరంలోనే ఉండి, ఇంట్లోనే ఉండి గృహస్థుడిగానే ఉండు. కానీ గృహములో బంధించబడకు మనస్సుని. అందుకనే నీ గృహమునే ఆశ్రమముగా చేసుకో. గృహంలో ఎవరున్నారో, ఇద్దరో ఒకళ్ళో భార్య ఉందో లేదో ఉంటే ఆవిడ ఇంక ఏమితోటి వ్యావహారికంగా వాటిలో అటాచ్మెంటో, వాటిలో తలదూర్చడమో, పిల్లల యొక్క విషయాలు, మనవడు మనవరాళ్ళ యొక్క విషయాలలో వీటిల్లోకి తలని పోనీయకుండా మనస్సుని, నీకు నిజంగా సత్యము కావాలి, శాస్త్రమును బాగా చదువుకోవాలి, అర్థం చేసుకోవాలంటే నీకు బోధించే గురువులు ఉన్నారు కదా, వింటున్నావు కదా, ఇన్ని రోజులుగా సత్సంగం నీకు దొరికిందిగా. మరి నువ్వు ఇప్పుడు నీ యొక్క ఆశ్రమం ఇప్పుడు నువ్వేంటి రిటైర్ అయిన వాడివి అనుకుంటే, ఒకవేళ రిటైర్ అవ్వబోతున్నవాడు అనుకుంటే, మరి ఇంకా వానప్రస్థుడుగా జీవించు. అప్పుడేంటి చాలా టైం దొరుకుతుంది, శ్రవణం చేయడానికి టైం దొరుకుతుంది, మననానికి టైం దొరుకుతుంది,
నిధిధ్యాసనము చేసేటువంటి శక్తి వస్తుంది. అప్పుడు మొదట కొన్ని సంవత్సరాలు బాగా శ్రవణం చేయాలంటే టైం కావాలి, శ్రద్ధ కావాలి, శరీరానికి శక్తి కూడా కావాలి, మనస్సు యొక్క కోఆపరేషను కావాలి. అందుకని అప్పుడు ఎక్కడ ఉన్నావో అక్కడే నువ్వు సన్యాసిలాగా జీవించవచ్చు. సింపుల్ లివింగ్, మినిమం రిక్వైర్మెంట్స్, అన్నెసెసరీ ఇన్వాల్వ్మెంట్ వద్దు దేంట్లోనూ. శాస్త్రం గురువు చెప్పేటువంటి అనుసరించు, నిత్య దీవించలను అనుసరించు. అనుసరించడానికి ఇక్కడుంటే ఏంటి, అక్కడుంటే ఏమిటి? అందుకని సన్యాసం తీసుకొని వెళ్ళిన వాళ్ళకు కూడా శాస్త్రం కొన్ని కర్మలను వాళ్ళకి విధిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజులు ఇక్కడ ఉండి ఇవన్నీ చేస్తున్నాడు రొటీన్గా ఏవో, ఇప్పుడు సడన్గా అవన్నీ వదిలేసేసి నువ్వు ఉండు అంటే మనసు ఎట్లా కోఆపరేట్ చేస్తుంది? కష్టం కదా. అందుకని వాళ్ళకి కూడా దండ తర్పణం, ఓంకార జపం, హంస గాయత్రి జపం, వాళ్ళకేవో భాష్య పారాయణం అలాంటి వాళ్ళకి పెట్టారు. అవి కూడా దాటి వచ్చేటువంటి ఒక పక్వత వచ్చిన వాడికి ఇంక ఏమీ ఉండవు. కాబట్టి బయట సహజంగా చూస్తుంటే ఈ ట్రెడిషనల్ సన్యాసి పరంపరగా వస్తున్న వాళ్ళందరూ వాళ్ళు రకరకాల మార్గాలు ఉన్నాయి కదా. ఆ దండ పెట్టుకునేవాడు కొంతమంది, లేక వేరే ఏదో పద్ధతిని అనుసరించేవాడు కొంతమంది, వాళ్ళకి కొన్ని అనుష్ఠానాలు ఉన్నాయి. కానీ నిజమైనంత మరి అప్పుడు కూడా ఎందుకండి వాళ్ళు అవన్నీ చేస్తారు? ఎన్ని సంవత్సరాలు చేస్తారు అట్లా అంటే, లోకంలో వాళ్ళు అట్లా ఉంటూ రోల్ మోడల్గా ఉండాలి, గృహస్థులకు మార్గదర్శనం చెయ్యాలి, బ్రహ్మచారులకి మార్గదర్శనం చేయాలి, వానప్రస్థులకు సన్యాసులకు మార్గదర్శనం చేయాలి. కాబట్టి వాళ్ళు ఒక ఇన్స్టిట్యూషనలైజ్గా ఒక మఠమునికి సంబంధించి ఉన్నప్పుడు ఏం చేస్తారు వీళ్ళందరూ? జనకుడు ఎందుకు ఇంకా కర్మ చేస్తూనే ఉన్నాడు? ఇప్పుడు ఆయన జ్ఞానం వచ్చిందంటారా రాలేదంటారా? రెండు విధాలుగా చూసినా కూడా జ్ఞానం వచ్చింది, ఇంకా చేస్తున్నా అంటే లోక సంగ్రహమేవ అవి. వాళ్ళు లోకములో లోక సంగ్రహం అంటే శంకరాచార్యులు వారు ఏం రాస్తున్నారంటే, లోక సంగ్రహార్థం వాళ్ళ ప్రారంధ కర్మతి, వాళ్ళకి ఒక ప్రారంధం ఉంది కదా, శరీరానికి ఒక ప్రారంధం అనేది ఉంది. జ్ఞాని ఒప్పుకోడు కర్మని, ఏది ఒప్పుకోపోయినా కూడా ఈ మెటీరియల్ వరల్డ్లో, ఈ మాయా ప్రపంచంలో ఆయన శరీరం కూడా కనపడుతున్నదిగా, ఆయన శరీరానికి ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉన్నదిగా. ప్రారబ్ధ కర్మత్వాత్ అతడు అసన్యస్య, అందువలన అన్నిటిని వదిలి ఇతడు విద్వత్ సన్యాసిగాను ట్రెడిషనల్ సన్యాసిగా వెళ్ళలేడు. ఎందుకంటే అతడు ప్రారంధం అతన్ని అట్లా వెళ్ళలేదు. కానీ ఉన్న చోటనే ఆత్మజ్ఞానమును పొందేస్తాడు. లేక ఇలా చేస్తున్నారంటే లోక సంగ్రహం కోసం వాళ్ళు చేస్తున్నారంటే ఎందువలన అది చెప్తున్నారు ఇక్కడ. లోక సంగ్రహం అంటే లోకంలో ప్రజలని కూడా మంచి మార్గంలో, వాళ్ళు తప్పు మార్గంలోకి వెళ్ళనీయకుండా, ఎందుకంటే వాళ్ళు సొసైటీలో చుట్టూ ఉండే వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీని వాళ్ళ మీద పెట్టుకుంటారు మహాత్ములు. శంకరాచార్యుల వారు ఎందుకు, అందరూ మహాత్ములు అంతే కదా, ఒక్కొక్క మహాత్మ ఎన్నో గొప్ప గొప్ప సేవలు చేస్తున్నారు సముదాయానికి. అందుకని చేస్తున్న వాళ్ళందరూ జ్ఞానం రాలేదు కాబట్టి వాళ్ళు కర్మ చేస్తున్నా అనుకోకూడదు. వాళ్ళకి దాంట్లో అది నిమిత్త మాత్రంగా చేస్తారు, లోక సంగ్రహార్థం కోసం చేస్తారు. అలా చేస్తూ వాళ్ళు సంపశ్యన్ మర్హసి. నువ్వు కూడా అందుకని ఏ అర్జున లోక సంగ్రహం కోసం అదే వాళ్ళకి ప్రయోజనం. ఇంకా అంతకంటే కానీ వాళ్ళకి సొంతంగా జరగాల్సిన ప్రయోజనం పొందాల్సిందంటూ ఏమీ లేదు. ఈ లోక సంగ్రహం చేయటం అంటున్నారు, ఎవరు దానికి చేయదగిన అర్హత ఉన్నవాళ్ళు, ఎట్లా చేస్తారు వాళ్ళు అని కనుక సందేహం వస్తే దానికి తర్వాత శ్లోకంలో భగవంతుడు బదులు చెప్తున్నాడు. ఎందుకు అట్లా యద్యదాచరతి శ్రేష్ఠః
తత్తద్దేవో జన తత్తద్దేవతరో తత్తద్దేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. మరి కొంచెం బాగా చదువుకున్నాడు, శాస్త్రం తెలుసుకున్నవాడు, తనకంటూ ఏమీ కోరికలు లేకుండా ఉన్నటువంటి వాడు, సమాజం యొక్క మేలును క్షేమమును కోరేటువంటి వాడు, శరీరం ఇంకా ఉంది కాబట్టి పరోపకారాయ ఇదం శరీరం కాబట్టి అతడు చేస్తున్నాడు. అలా చేయటం వలన ఏమవుతుందంటే ఇక్కడ ఒక మంచి ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకు ఇట్లా శ్రేష్ఠ అంటే అతడికి ఆల్రెడీ చుట్టుపక్కల అన్ని పక్కల నుంచి వయస్సు ద్వారా, అనుభవం ద్వారా, జ్ఞానం ద్వారా అతడు ఎవరైతే కొంచెం చదువుకున్నవాడు, పేరు ప్రతిష్టలు ఉన్నవాడు, మంచి ధర్మమును అనుసరిస్తూ ఉన్న రోల్ మోడల్, శ్రేష్ఠ అంటే ఇక్కడ రోల్ మోడల్. చూడండి, ఇది చాలా అవసరం జీవితంలో మనకు రోల్ మోడల్. నా ముందు ఒక ఆదర్శం కావాలి. ఎందుకు రాముణ్ణి ఈరోజు కూడా రోల్ మోడల్గా మన సమాజంలో చెప్తాం, రామో విగ్రహవాన్ ధర్మ. ఎందుకంటే అట్లాంటి రోల్ మోడల్ మనకు లేకపోతే మనం ఎలా ముందుకు వెళతాం? ఆ తర్వాత అలాంటి చక్కటి రోల్ మోడల్స్ అన్నీ పెట్టుకోవాల్సింది పోయి రాముడు, కృష్ణుడు, లేక దేశభక్తి ఉన్నటువంటి వీర శివాజీ, రాణా ప్రతాపులు అంటే ఇవన్నీ పోయి పిల్లలు తర్వాత ఇప్పుడు చూడండి, వాళ్ళకి సినిమా యాక్టర్లే రోల్ మోడల్స్, క్రికెట్ ప్లేయర్సే రోల్ మోడల్స్, బ్యూటీ కాంటెక్స్ట్ பண்ணுற அவங்களு రోల్ మోడల్స్. ఇప్పుడు మరి వీడికి ఎట్లాంటి ఉన్నతమైన ఆదర్శం జీవితం కలుగుతుంది? కానీ రోల్ మోడల్ ఉండాలనేటువంటిది చాలా సమాజంలో అవసరం. ఏం రోల్ మోడల్గా వాళ్ళని పెట్టుకున్నారంటే అక్కడ అతడిలో ఏదో గొప్పదనం ఉంది, వాడికి బాగా యాక్ట్ చేశాడు, బాగా సెంచరీలు కొట్టాడు, ఆ టాలెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు అతడు చెప్తేనో, అతడు వింటేనో, అతడు చేస్తేనో దాన్ని అనుసరిస్తారు జనం. ఫ్యాషన్లైనా అంతే. అందువలన సమాజంలో మంచి రోల్ మోడల్స్ ఉండాలి, అది ముఖ్యం. అందుకనే రోల్ మోడల్ అనేటువంటిది ఎక్కడో ఎవరో కాదు, జనకుడు వాళ్ళు, రాజులు ఎలా అని, లేకపోతే ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి రోల్ మోడల్, అందరూ కావాలి. అన్ని లెవెల్లో అన్ని చోట్ల రోల్ మోడల్స్ కావాలి. ఇప్పుడు ఇంట్లో చూస్తే చిన్న పిల్లవాడికి వాళ్ళ అమ్మ నాన్నలే రోల్ మోడల్, వాడికి ఇంకా కొంచెం ఎదిగేంత వరకు. అందుకని ఇంట్లో ప్రజెంట్ చేసే ఫస్ట్ రోల్ మోడల్స్ వచ్చి సరిగ్గా లేకపోతే ఆ పిల్లవాడి యొక్క ఎదుగుదల సరిగ్గా ఉండదు. అందుకని వాల్యూస్ని, ధర్మమును బోధించే విధమైన రోల్ మోడల్ తల్లిదండ్రుల దగ్గర ఉంటే, ఎందుకంటే ధర్మం అందరికీ ప్రయోజనపడుతుంది, అందరికీ కావాలి, యూనివర్సల్ ధర్మం. అప్పుడు ఆ పిల్లవాడికి చక్కటి ఆదర్శం లేకపోతే ఏమవుతుంది? అందుకనే ఇప్పుడు ఇంట్లో ఈ ఆదర్శాలు అవి పెద్దగా లేకపోగా, చూపించలేకపోగా ఉండాలి. ఇప్పుడు ఇంట్లోనే తల్లిదండ్రులు పోట్లాడుకుంటుంటారు ఎప్పుడు, తండ్రి సిగరెట్లు తాగుతుంటాడు, తాగుబోతుంటే పిల్లవాడికి ఎక్కడ రోల్ మోడల్ వస్తుంది? వీడు అట్లా అవుతాడు. ఇంకా తల్లి జాగ్రత్త పడి పిల్లవాడు ఇట్లా కాకూడదు, తండ్రిని చూసుకొని వాడిని కొంచెం సపరేట్గా వాడికి ఏవో చెప్పి, కథలు చెప్పి, అవి చూపించి, మంచివి చెప్పి. కానీ ఎంతవరకు ఏం చెప్తారు ఇప్పుడు ఉన్న లోకంలో? నువ్వు బాగా సంపాదించుకోవాలి, డబ్బులు కష్టపడకూడదు, బాగా చదువుకో అని చెప్పి ఏవో కొన్ని చెప్తారు. కొన్ని రోల్ మోడల్స్ ఆ సైన్స్లోనో, ఆ ఆటల్లోనో, యాక్షన్ చేయటంలోనో, వేటిల్లోనో, లేక పాలిటిక్స్లో కూడా అన్నీ రోల్ మోడల్సే. కానీ చివరికి ఆ మనిషిని ఒక పూర్ణమైనటువంటి కంప్లీట్ ఏంటది మెచ్యూర్డ్ పర్సన్గా చేసే రోల్ మోడల్స్ ఉండాలా అక్కర్లేదా? అది లేకపోతే ఇప్పుడు నేను రోల్ మోడల్గా ఎవరినైతే పెట్టుకున్నానో అతడే కొన్ని సంవత్సరాల తర్వాత ఆ రోల్ మోడల్ కనుక బ్రేక్ అయిపోతే ఏంటి, నేను ఎవరిని రోల్ మోడల్ అనుకుంటున్నానో వాడే సూసైడ్ చేసుకున్నాడు. నేను ఎవరినైతే రోల్ మోడల్ పెట్టుకున్నానో ఆ సినిమా యాక్టర్, హీరో, హీరోయిన్ సూసైడ్ చేసుకున్నారు.
లేక ఫ్రాడ్ చేశారు, జైల్లో ఉన్నారు. అదే కదా మరి. మనకు పాలిటిక్స్లో కూడా పొలిటీషియన్స్ రోల్ మోడల్స్ లేరు కదా. అందరూ క్రిమినల్స్గా ఉంటే ఏం ధర్మమునకు ధర్మమును కట్టుబడి వాళ్ళు పెరగలేదు. అందుకని జీవితంలో అర్ధకామాలు ముఖ్యమైనప్పుడు, ధర్మము వెనుకబడిపోయినప్పుడు ఆ మనిషి, ఆ కుటుంబము, ఆ సమాజము పతనమవుతుంది. వేరే దృష్టిలో వాళ్ళు ఉన్నతి పొందారు, వాళ్ళకి బాగా డబ్బులు వచ్చినాయి, సంపాదించారంటే సంపాదించవచ్చు. డబ్బులు సంపాదించడం ఈజ్ నాట్ ది క్రైటీరియా ఇన్ ద లైఫ్ కదా. నీకు లోపల ఆనందం ఉందా, నీకు నీ జీవితానికి నీకు ఒక గమ్యముని పొందావనే తృప్తి ఉన్నదా, ఆర్ యు ఫీలింగ్ నీ లైఫ్ ఫుల్ఫిల్ అయిన ఫీలింగ్ ఉందా నీకు, అప్పుడు లెక్క. కాబట్టి ఇవన్నీ దీని కింద వస్తాయి. భగవంతుడు ఏమంటున్నాడు, యద్ ఆచరతి, ఏదేదైతే శ్రేష్ఠులు ఆ రోల్ మోడల్గా ఉన్న వాళ్ళు అనుసరిస్తారో, ప్రధాన లీడర్స్, తత్ ఏవ వాళ్ళు చేస్తున్నది అదదిని వాళ్ళు చేస్తున్న దాన్ని ఇతరులు కూడా, వేరే జనాలందరూ కూడా దాన్ని అనుసరిస్తారు. అది సహజం. అందుకనే మంచి రోల్ మోడల్స్ ఇవ్వాలి చిన్నప్పటి నుంచి పిల్లలకి. హనుమాన్జీ కథ చెప్పి, అందుకని కళ్ళకు ముందు ఇక్కడ కనపడని రోల్ మోడల్స్ లేకపోతే పురాణాలు ఆ కథల్లోంచి చెప్పాలి. ఎప్పుడైతే ఒక పిల్లవాడికి రాముడు ఆదర్శంగాను, సీత ఆదర్శంగా ఉంటే, అందుకని అవి పాత చింతకాయ పచ్చడి ఇలాగ కథలని అనుకోకూడదు. మంచిని, హయ్యెస్ట్ రోల్ మోడల్ని చూపించాలి. అప్పుడు వీడి కొంచెమైన వాటిలో సంస్కారాలను పొందుతాడు. అందుకని సంస్కారాలు లేకుండా, రోల్ మోడల్ లేకపోతే సంస్కారాలు రావు. సంస్కారాలు రాకపోతే సంస్కారవంతుడు కాడు. సంస్కారవంతుడు కాకపోతే సరి అయిన ఒక సిటిజన్గా ఉండలేడు. వాడు పూర్తిగా మెచ్యూరిటీని పొందడు. మనుష్య జన్మ లక్ష్యం ఏంటో కూడా పొందలేడు. అందువలన ఇది చాలా ముఖ్యం. అక్కడ అలా చెప్పి, యత్ ప్రమాణం కురుతే లోక తద్ అనువర్తతే, అతడు ప్రమాణం. అందుకని అది మనం చూస్తూనే ఉన్నాం కదా, ఇది సినిమా యాక్టర్లు, ఫ్యాన్సీ క్రికెట్లని, ముఖ్యంగా ఎదుగుతున్నటువంటి ఆ టీనేజర్స్కి చూడండి, లేక ఇతర దేశాలు ఏదో పొందిన వాళ్ళని రోల్ మోడల్గా పెట్టుకుంటారు. అప్పుడు రోల్ మోడల్ అంటే ఏదో ఒక లౌకికమైనటువంటి ఒక విద్యలో ఏదైనా పొంది సాధించటానికి పెట్టుకున్న ఒక లక్ష్యం వేరు. కానీ ఆ లక్ష్యం అది పర్మనెంట్ కాదు కదా. పరమ లక్ష్యం అది. డబ్బులు సంపాదించడం మాత్రమే పరమ లక్ష్యమా? అదొక లక్ష్యం. కానీ ఆ డబ్బుతోటి ఏం చేయాలనేది తెలియాలి, దాన్ని ఎట్లా సద్వినియోగం చేయాలని తెలియాలి, ఆ డబ్బుని ఎలా సంపాదించాలి, అధర్మంగానా ధర్మంగా, అది తెలియాలి కదా. అందుకని డబ్బున్న వాళ్ళందరూ సుఖంగా ఉండలేదు, డబ్బు లేని వాళ్ళందరూ దుఃఖంగా లేరు. అందుకని బాగా చదువుకున్న వాళ్ళందరూ మంచివాళ్ళు, చదువుకున్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు లేరు. చదువుకున్న వాళ్ళలోనే చాలామంది క్రిమినల్స్ చేస్తూ చెడ్డవాళ్ళుగా ఉన్నారు, స్టాటిస్టిక్స్ చూస్తే. కాబట్టి బేసికల్లీ మనుషుడికి కావలసినది ఏమిటి అనేది శాస్త్రము చెప్తే, నిర్ణయిస్తే శాస్త్రం ప్రమాణం. ఇది బాబు జీవితం యొక్క స్కీమ్ ఇట్లా ఉండాలి, రోల్ మోడల్ ఇట్లా ఉండాలి, సరి అయినటువంటి జీవితాన్ని జీవించే విధానం ఏమిటి, అట్లా జీవితంలో క్రమముగా పరమ లక్ష్యం అనేది ఒకటి ఉంటే, ఎప్పుడైతే గోల్ ఈజ్ వెరీ హయ్యర్, ఈ చిన్నవన్నీ మధ్యలో మనల్ని ఆపేయవు, మన యొక్క పురోగతిని నిలపవు. కాబట్టి ఇందుకోసం ఆ జనకుడు ఎగ్జాంపుల్ చెప్పాను. నువ్వు కూడా ఈ ధర్మయుద్ధాన్ని చేసి రాబోయే ఫ్యూచర్లో లోకంలో ప్రజలకు నువ్వు చక్కటి ధర్మం కోసం నిలబడ్డావు, నీ చేయాల్సిన కర్తవ్య కర్మను చేశావని నువ్వు రోల్ మోడల్గా ఉండాలా లేదా?
అందుకని ప్రతి ఒక్కళ్ళు అనుకోకండి, చెప్పానే, తండ్రిని పిల్లవాడు చూస్తుంటాడు, తల్లిని పిల్ల చూస్తుంటుంది, మన స్నేహితుడు మనల్ని చూస్తుంటాడు, మన పక్కింటి వాడు మనల్ని చూస్తుంటాడు. అందుకని ఎంతోమంది ప్రతి మనిషిని వేరే ఎవరో ఎక్కడో గమనిస్తూనే ఉంటారు. అప్పుడు ఆ మనుషుల దృష్టిలో, అందుకని నన్ను నేను బ్యాడ్ రోల్ మోడల్గా ప్రజెంట్ చేసుకునేటువంటి హక్కు నాకు లేదు. ధర్మం ఒప్పుకోదు. హౌ కెన్ ఐ ప్రజెంట్ మై సెల్ఫ్ యాజ్ ఎ బ్యాడ్ రోల్ మోడల్ అని ఒక మనిషి గుర్తించాలంటే వాడికి వాల్యూస్ మీద శ్రద్ధ ఉండాలి. దానికోసమండి ఈ శాస్త్రము, భగవద్గీత, శ్రవణం, ఈ విషయాలన్నీ సరే ఈరోజు ఇంతటితోటి నిలిపేద్దాం. 21వ శ్లోకం వరకు చూసాం. వచ్చే సత్సంగంలో మరికొన్ని విషయాలు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.